ఇటు సినిమాలు అటు రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తూ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఎంతో గ్రాండ్గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా పవర్ఫుల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇటీవల ధర్మం కోసం యుద్ధం అనే పోస్టర్ వదిలి టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా అదిరిపోయే టీజర్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలోని సీన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి పూనకలెత్తిస్తున్నాయి. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథనే హరిహర వీరమల్లు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే ఇదిలా ఉంటగా లేటెస్ట్గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్పై సెలబ్రిటీలు ఒక పక్క స్పందిస్తూ ఉండగా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ లేటెస్ట్గా రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ టీజర్ని చూశాను, అదిరిపోయింది అసలు. సరికొత్త పవన్ని నేను ఈ సినిమాలో చూస్తున్నా, ఖచ్చితంగా అన్ని రికార్డులు బద్దలు కొడుతుంది ఈ సినిమా అంటున్నారట చిరంజీవి గారు. ఇకపోతే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారు ఓ ఉరిచిత బందిపోటుకి కనిపించిన వార్తలు విన్నాం. ఈ క్రమంలో తాజాగా వదిలిన టీజర్లో పవన్ కళ్యాణ్ లుక్ అదృశ్యనిపిస్తోంది. మొఘల్స్ కాలంలో అందరూ ప్రజలను దోచుకుంటుంటే వాళ్ళని దోచుకోవడానికి ఓ దొంగ వస్తారనే కాన్సెప్ట్ చూపిస్తూ పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ హైలైట్ చేశారు. ఈ సినిమా 2 భాగాలుగా వస్తుందని స్పష్టం చేశారు. విడుదల చేసిన కాసేపట్లోనే వీడియో వైరల్ అయింది.